ప్రపంచానికి హెచ్చరిక. భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడనున్నారా? అవునంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కోట్లాది పిల్లలకు ఇంకా టీకాలందటం లేదు. ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు టీకాలు వేయించే కార్యక్రమంలో కొంత పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఇంకా లక్షలాది మంది పిల్లలు ప్రాణాంతక వ్యాధుల ప్రమాదంలోనే ఉన్నారు. 2025లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11.6 కోట్ల మంది శిశువులు, అంటే 90% పిల్లలు డిప్తీరియా, టెటనస్, పెర్టుసిస్ కోరింత దగ్గు నుంచి రక్షించే డీటీపీ టీకా మొదటి డోసు పొందారు. అయితే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 1.35 కోట్ల మంది పిల్లలు తమ జీవితంలో మొదటి ఏడాదిలో ఒక్క టీకా కూడా పొందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వివిధ ప్రభుత్వాల అందని వైద్య వైఫల్యమే. ఇంకో ప్రమాదకర సంకేతం కూడా వెలుగులోకి వచ్చిందని పేర్కొంది. అదేమంటే సుమారు 73 లక్షల మంది చిన్నారులు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ మీజిల్స్ తట్టు మొదటి డోసు తీసుకునేలోపే మధ్యలోనే ఆపేశారు. మీజిల్స్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధుల్లో ఒకటి. ఈ వ్యాధిని నియంత్రించాలంటే కనీసం 95% టీకా కవరేజ్ అవసరం. కానీ 2025లో కేవలం 84% పిల్లలకే మొదటి మీజిల్స్ డోసు, 77% పిల్లలకే రెండో డోసు అందింది. దీని ఫలితంగా 57 దేశాల్లో పెద్ద ఎత్తున మీజిల్స్ వ్యాప్తి నమోదైంది. అందుకే ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా తమ పిల్లల టీకా రికార్డును పరిశీలించాలి. ఏదైనా టీకా మిస్ అయి ఉంటే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి క్యాచప్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి, టీకాలు ప్రాణాలను కాపాడతాయి. ప్రతి చిన్నారికి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పూర్తి టీకా రక్షణ పొందే హక్కు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.